నమస్తే అన్న. నమస్తే. 2024 ఎలక్షన్లో ఏపీలో సీఎం కింద ఎవరు అవబోతున్నారు అనుకుంటున్నారు? చంద్రబాబు నాయుడు. పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు కలిపి వస్తున్నారు కదా, ఏమాత్రం ప్రభావితం చూపిస్తుంది వైసీపీ పార్టీ? వైసీపీ అంటే చెప్పడం, చంద్రబాబు నాయుడు సీఎం అవుతాడు. పవన్ కళ్యాణ్ గారిపై మీ అభిప్రాయం? బాగా మంచి వ్యక్తి, కష్టపడే వ్యక్తి, కౌలు రైతులకు డబ్బులు ఇచ్చారు, ఇవన్నీ చేశారు. పవన్ కళ్యాణ్ గారు 3 పెళ్లిళ్ళ కోసం రోజా గారు కానీ వీళ్ళందరూ కానీ ఎక్కువ వ్యాఖ్యలు చేస్తున్నారు కదా, ఎంతవరకు నిజం అనుకుంటున్నారు, ఎంతవరకు కరెక్ట్ అనుకుంటున్నారు? ఆయన 3 పెళ్ళిళ్ళు విడాకులు ఇచ్చి చేసుకున్నారు కదా ఆయన. అది ఒకరికి సెటిల్మెంట్ చేసి చేసుకున్నారు కదా, ఎవరిని వదిలేదు కదా. అది పవన్ కళ్యాణ్ గారు సీఎం అయ్యే అవకాశాలు ఉన్నాయా? చెప్పలేం, అది జనాల నిర్ణయం. అది కొడాల నాని గారు జనసేన పార్టీలోకి రాబోతున్నారు అని అనుకుంటున్నారు కదా, అది ఎంతవరకు నిజం? కొడాల నాని గారు మనకు తెలియదు మరి. ఒక మాటలో 24 ఎలక్షన్లో పవన్ కళ్యాణ్ గారు వచ్చే అవకాశాలు ఉన్నాయా అని మీరు అనుకుంటున్నారు? చెప్పలేము, అది జనాల నిర్ణయం. అది జనాయం. ఒక వైసీపీకి ఒక అవకాశం ఇచ్చాం కదా, అలాగే జనసేనకి ఒక అవకాశం ఇస్తాం అంటే వచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి అరెస్ట్ పై మీ అభిప్రాయం? ఏముంది, అది ఎంతవరకు కరెక్ట్ అనుకుంటున్నారు? అది రాంగ్ అనుకుంటున్నాం. ఈ అమ్మఒడి, ఈ వాలంటరీ వ్యవస్థ పైన మీ అభిప్రాయం? మరి ఇది అమ్మఒడి కన్నా వాళ్ళు ఏమన్నది కానీ జనాలు ఈయన పెట్టిందే కదా. అది సరే.